నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ట్రంప్‌తో మోదీ భేటీ. మాస్క్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్టర్స్‌తోనూ చర్చలు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిద్దరి మధ్య చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్య సహా పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కార్‌లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్ మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బెర్లాక్ హోమ్స్‌కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అపహరణ, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వైకాపా నేత వల్లంనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లోని రాయదుర్గం నివాసంలో అదుపులోకి. రోడ్ మార్గంలో విజయవాడకు తరలింపు. సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు. విశాఖలో ఆయన ఇద్దరు అనుచరులు అరెస్ట్. 14 రోజుల రిమాండ్. జిల్లా జైలుకు తరలింపు. వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ వ్యవహారంలో వంశీపై మరికొందరిపై విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్ వెళ్లింది. వంశీ రాయదుర్గంలోని మై హోమ్ పూజాలో ఉన్నట్టు నిర్ధారించుకుని గురువారం వేకువజామున 5 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. టీ-షర్ట్, షార్ట్‌లో ఉన్న వంశీ వచ్చి తలుపు తీశారు. పడమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నిందితుడిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనతో ఎలా అరెస్ట్ చేస్తారని వంశీ వారితో వాగ్వాదం దిగి న్యాయస్థానం ముందు బెయిల్ వ్యవహారంపై పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు సమాధానం చెప్తున్నా పట్టించుకోకుండా దాదాపు అరగంట పాటు వాదన కొనసాగించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రతిని, అరెస్ట్ వారెంట్‌ని చూపించడం వెనక్కి తగ్గారు. 40 నిమిషాల సేపు స్నేహితులు, అనుకూల మీడియాకు ఫోన్. దుస్తులు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లిన వంశీ దాదాపు 40 నిమిషాలు బయటకు రాలేదు. తన సన్నిహితులు, వైకాపా నేతలకు, న్యాయవాదులకు అనుకూలమని తెలిసిన మీడియా ఛానల్ ప్రతినిధులకు ఫోన్లు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు వచ్చారని, వెంటనే తన నివాసానికి రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరించాలని, అవసరమైతే అడ్డుకోవాలని కోరినట్టు తెలుస్తుంది. సమయం మించిపోతుందని పోలీసులు పదే పదే చెప్తున్న వంశీ బయటకు వచ్చారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయన తన వాహనంలో ఎక్కించుకుని విజయవాడ బయలుదేరారు. అరెస్ట్ ముందు ఏపీ పోలీసులు సమాచారం ఇవ్వడంతో రాయదుర్గ స్టేషన్ నుంచి తోడుగా సిబ్బందిని పంపించారు. పలు సెక్షన్ల కింద కేసు. సత్యవర్ధన్ అన్న కిరణ్, గన్నవరం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు రమాదేవి ఫిర్యాదుల మేరకు మాజీ ఎమ్మెల్యే వంశీపై పడమట స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి 20న వంశీ అనుచరులు గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి చేసిన సమయంలో నా సోదరుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో వైకాపా నేతలు, కార్యకర్తలు నా తమ్ముడిని కులం పేరుతో దూషించారు. పార్టీ కార్యాలయాన్ని, అక్కడున్న వాహనాలను తగలబెట్టారు. దీనిపై సత్యవర్ధన్ గన్నవరం స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీ, ఆయన అనుచరులు రాజీ పడాలని నా తమ్ముడిపై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. నన్ను, నా తల్లిదండ్రులు కూడా భయపెట్టారు. దీంతో భయపడి మా తమ్ముడిని హైదరాబాద్ పంపించాం. ఈ నెల 7న పని నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చాడు. 10న సత్యవర్ధన్ పలువురు ఫోన్లు చేశారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మా తమ్ముడు తిరిగి రాలేదు. వంశీ అనుచరులు కోర్టుకు తీసుకెళ్లి తప్పుడు వాంగ్మూలం చెప్పించారు అని కిరణ్ పడమట పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు బీసీఎఫ్ సెక్షన్, ఎస్సీ స్టాట్యూటరీ కేసు చట్టంలో సెక్షన్ 32, వీఏ సెక్షన్ 31 కింద కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులు కొమ్మకోటు, భీమవరపు రామకృష్ణ అలియాస్ రాము, గంటా వీర్రాజు అలియాస్ రాజు మరికొందరిని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో వంశీని హైదరాబాద్‌లో వెంకటరామ కృష్ణావత్, ఏ7, నిమ్మ లక్ష్మీపతి, ఏ8ని విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు తెలిసింది. సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులు భయపెట్టి డబ్బులు ముట్టజెప్పి వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారని రమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డబ్బు ఏ రూపంలో ముట్టజెప్పారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాటకీయ పరిణామాల మీద విజయవాడ. వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నందిగామ వై జంక్షన్ వద్ద 11:57 గంటలకు చేరుకున్నారు. ఆ వాహనం వెనక వంశీ భార్య పంకశ్రీ బయలుదేరి కారును నందిగామ వద్ద పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. వంశీ వ్యక్తిగత సహాయకుడి వద్ద ఉన్న సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినియోగించే సెల్ ఫోన్ ఎక్కడ ఉందని ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారు. వంశీని నగరంలో భవానీపురం స్టేషన్ వద్దకు తీసుకొచ్చి అక్కడ కారు దింపి పోలీసు జీప్‌లో ఎక్కించుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని వంశీ నిరాకరిస్తే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపైన ఫిర్యాదు చేసింది ఎవరంటూ చిందులు. ఎట్టకేలకు పోలీసు వాహనం ఎక్కడంతో వంశీ కృష్ణలంక స్టేషన్‌కి తరలించారు. అక్కడ పోలీసుల అధికారులతో ఆయన చిందులు తొక్కారు. ఎవడు వాడు నాపై ఫిర్యాదు చేసింది నాకు తెలియాలి, మర్యాదగా ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని రుబాబు చేశారు. ఇంతలోనే వంశీ చూసేందుకు వచ్చిన ఆయన భార్య పోలీసు అరెస్ట్ వారెంట్ ఇచ్చి సంతకం చేయమని అడగ్గా ఆమె తిరస్కరించారు. ఏడీఎఫ్ రామకృష్ణ నేతృత్వంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చినప్పటి నుంచి రాత్రి 8:30 గంటల వరకు వంశీని సుదీర్ఘంగా విచారించారు. అనంతరం వంశీని అనుచరులను వైద్య పనులు ఆలస్యమైతే ఊరుకోం, గుత్తేదారుల అధికారులు బాధ్యులను చేస్తాం, వెలిగొండ ఎందుకు ఆలస్యం అంటూ ఆవేదన. కాలువల నిర్వహణ ప్రైవేటుకు, పోలవరం బంకచెర్ల అనుసంధాన కార్పొరేషన్ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పనులు ఎందుకు ముందుకు కదలడం లేదు? వెలిగొండ ప్రాజెక్టు ఇంతవరకు ఏం చేశారు? ఎందుకు పనులు ముందుకు కదలడం లేదు? ఉమ్మడి రాష్ట్రంలో నా చేతుల మీద ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశా. వైకాపా ప్రభుత్వం డ్రామా చేసింది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం జరిగింది. 30 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి చేయకపోవడం బాధాకరం. వేయగొండపై ఎక్కువ దృష్టి సారించాలి. త్వరలో ప్రాజెక్టు సందర్శనలు వస్తాయి. ఈ ప్రాజెక్టు విషయంలో పాత ప్రభుత్వం ఎలా మోసం చేసిందో మనం ఎలా సరిదిద్దుకుపోతున్నామో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు అన్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన, బిరన్ వారసుడిపై కుదరని ఏకాభిప్రాయం, సూక్త చేతన వ్యవస్థలో శాసనసభ. షిరిడీ సాయి చెల్లింపులకు బ్రేక్, ఎస్పీడీఎల్ సీఎండీ ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం, సీఎండీని పిలిపించి వివరణ కోరిన మంత్రి గొట్టిపాటి. ఈనాడు కథనానికి స్పందన. బాలామృతంలో మరిన్ని పోషకాలు, చక్కెర స్థాయిని తగ్గించి ఇతర పదార్థాలు జోడింపు, అక్షయ పాత్ర ద్వారా పిండిలో మార్పులు, పాలకుల బదులు పాలపొడి. సీఎంతో చర్చల అనంతరం రాష్ట్ర వ్యాప్త అమలుపై నిర్ణయం. ఆది కుంభేశ్వరిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్, తమిళనాడులో పలు ఆలయాల పర్యటన, ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు. ఏప్రిల్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభించలేరా? కొత్త భవనాలు కావాలంటే జాప్యం, అందుబాటులో పలు భవనాలు, తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించేందుకు వీలు. ఎంపీఓలు ఒత్తిడి తెస్తే గెజిటెడ్ అధికారుల నియామకానికి అవకాశం. మంత్రి లోకేష్ను కలిసిన తైవాన్ బృందం, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి సహకారం. వివాదాలకు చిరునామా ఆ అధికారి, ఇంట్లో పనివాళ్లు ఖైదీలుగా వారి చిత్రహింసలు, కింద స్థాయి సిబ్బందిపై వేధింపులు, జైలు శాఖ ఉన్నతాధికారిపై ఫిర్యాదులు. ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో ఉన్నతాధికారి తీరు వివాదాలకు కారణమవుతుంది. రాజమహేంద్రం కేంద్ర కారాగారంలో శిక్షణ విధిస్తున్న ఖైదీలు ఇంట్లో పనులు చేయించుకోవడమే కాకుండా అతన్ని రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులపై ఉన్నాయి. దీనిపై గతంలో విచారణ జరిగినప్పుడు భయపెట్టి తన నోరు విప్పకుండా చేశారని, మరోసారి సమగ్ర విచారణ జరపాలని కోరుతా ఖైదీ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. 3 రోజుల క్రితం పునర్విచారణ జరగగా ఉన్నతాధికారులు మరో అధికారి తనను తీవ్రంగా కొట్టారంటూ వాంగ్మూలం ఇచ్చారు. అర్హత లేకపోయినా సిఐడి న్యాయ సలహాదారుగా తులసిబాబు నియమించింది సంస్థ. వాటి అదనపు డీజీపీ సునీల్ కుమార్ 48 లక్షల ప్రజాధనాన్ని చెల్లించారు. వెంటనే విచారణ జరిపించాలి. ఏసీబీకి డీఐజీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లేఖ. అరాచకాల వంశీకి అరదండలు, వైకాపా హయాంలో లెక్కలేని అక్రమాలు, దారుణాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టి దందాలు, భూ కబ్జాలు, తేదేపా నాయకుల ఆస్తులపై దాడులు. ₹195 కోట్లు కొల్లగొట్టిన వంశీ, మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమాల తవ్వకాల దందా, అనుచరులు నమ్మకస్తుల వ్యవస్థీకృత మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. బెడిసి కొట్టిన పన్నాంగం, జిత్తులమారి పథకంలో తన గొయ్యి తానే తవ్వుకున్న వంశీ. జిత్తులమారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారిని నాశనం చేయడం, దాడులు చేయడం, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించడం, నమ్మించి మోసం చేయడంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరితేరారు. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఇలాగే కేసు పెట్టిన వ్యక్తితోనే దాన్ని నీరుగార్చేలా చేసి తాను తప్పించుకోవాలని కుట్ర పన్నారు. కానీ తాను తీసుకున్న గోతులో తానే పడ్డారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటన అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. దీంతో అతనితోనే ఇది తప్పుడు కేసు అని వాంగ్మూలం ఇప్పిస్తే కేసు వీగిపోతుందని వంశీ పథకరచన చేశారు. ఆయన అనుచరులు నలుగురిని హైదరాబాద్లో ఉన్న సత్యవర్ధన్ వాహనంలో వచ్చి ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో బంధించారు. రోజుల తరబడి అతన్ని కొట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా లొంగదీసుకున్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనితో చెప్పించి వీడియో రికార్డ్ చేయించారు. ఆ తర్వాత వంశీ అనుచరులే దగ్గరుండి అతను విజయవాడ ఎస్సీ న్యాయస్థానానికి తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. ముందే రికార్డ్ చేయించిన వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు. తర్వాత సత్యవర్ధన్ తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు. పారని పథకం. అయితే వంశీ పన్నాగం ఈసారి పారలేదు. సత్యవర్ధన్ కొన్ని రోజులు కనిపించకపోవడం, ఇంటికి ఫోన్ కూడా చేయకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. సత్యవర్ధన్ వంశీ కిడ్నాప్ చేయించారని తెలిసి అతన్ని తమ్ముడు పటమట పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడపల్లి రమాదేవి కూడా సత్యవర్ధన్ వంశీ ఆయన అనుచరులే అపహరించారని మరో ఫిర్యాదు చేశారు. దీంతో 2 కేసులు నమోదు చేసి పోలీసులు ప్రత్యేక బృందంతో ఏర్పాటు చేసి వంశీని హైదరాబాద్లో అదుపులో తీసుకున్నారు. సిట్ కస్టడీకి కల్తీ నెయ్యి నిందితులు 5 రోజుల పాటు. పర్యాటకంలో పెట్టుబడిదారులకు తక్షణమే ప్రోత్సాహకాలు. కొత్త విధానాన్ని వివరించి భారీ పెట్టుబడులు ఆహ్వానించాలి. పర్యాటక సమీక్షలో సీఎం చంద్రబాబు. బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. గుంటూరులో వ్యక్తికి సోకిందంటూ సాక్షి టీవీలో తప్పుడు స్క్రోలింగ్. ఏపీ నుంచి వెళ్లే కోళ్ల ఉత్పత్తిపై ఏ రాష్ట్రంలో నిషేధం లేదు. బర్డ్ ఫ్లూపై భోపాల్లో శాస్త్రవేత్తలు మాట్లాడిన చంద్రబాబు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన ఆళ్లనాని. వంశీ ఓ వ్యవస్థీకృత నేరగాడ, అరాచకవాది. ఏ తప్పు చేయకపోతే దేశం వదిలి ఎందుకు పారిపోయారు? ఎన్టీఆర్ కుమార్తె అవమానించిన తగిన శాస్తి జరిగింది. త్వరలో మరికొందరు వైకాపా దుర్మార్గులు ఊసు లేకపెట్టడం ఖాయం. మంత్రులు, తెదేపా నేతల ధ్వజం.
వంశీ అరెస్ట్ బెదిరింపు కిడ్నాప్ అసాసినేషన్ కేసు హైదరాబాద్ అరెస్ట్ విజయవాడ తరలింపు నీటి ప్రాజెక్టులు గడువులోపు పూర్తి కావాలి లేదంటే కాంట్రాక్ట్ సంస్థల అధికారులకు బాధ్యులు సీఎం 2027 చివరికి పోలవరం పూర్తి కావాలి పనులపై నిరంతరం సమీక్షించుకోవాలి ప్రాజెక్టు ఫలితాలు వచ్చేలాగా ఉత్తరాంధ్ర సూచనల స్రవంతి ఫలాలు వెలిగొండ 30 ఏళ్ళుగా పూర్తి కాకపోవడం బాధాకరం భూగర్భ జలాలపై మంత్రులతో కమిటీ బంకచర్ల ప్రత్యేక కార్పొరేషన్ బాబు 3 దశలు ఈ ప్రాజెక్టు నిర్మాణం 2026 నాటికి ఆంధ్రనివా తొలి దశ మే నెలకల్లా పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి మంత్రి మొహర్బానీ ఖరీదు 343 కోట్లు అవసరం లేకున్నా 33/11 కేవీ లైన్ల పనులు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ తెరానికి ఏం జరిగిందని సిబ్బంది ఆరా లో వోల్టేజ్ బల్బులు పోతున్నాయంటూ డిస్కౌంట్ ముగ్గురు ఎమ్మెల్యే లేఖలు విద్యుత్ కెపాసిటీ పెంచాలని సూచన లేఖ రాసినందుకు తలో కోటి ఈ తతంగం వెనుక సీఎం మంత్రి సీఎంఓకు చేరిన సమాచారం చర్యలకు అధికారుల సన్నద్ధం ఇంటర్లో ఎంబైపీసీ వచ్చే విద్యా సంవత్సరం చమురుకు నిర్ణయం అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి కోర్సులు ఇంటర్లో ఇకపై 5 సబ్జెక్టుల విధానం ఒకటే సబ్జెక్టుగా గణితం బాటనీ జువాలజీ కలిసి బయాలజీ సైన్స్ గ్రూప్ ఆప్షన్లో అరోది వచ్చే ఏడాది నుంచి కొత్త సిలబస్తో పాఠ్యపుస్తకాలు ఫస్ట్ ఇయర్ పరీక్ష రద్దు నిర్ణయం వాయిదా ఇంటర్ విద్యపై బోర్డు కీలక నిర్ణయాలు కోళ్లకు మరశాసనం వ్యాక్సిన్ లేని వైరస్ బర్డ్ ఫ్లూ వలస పక్షులలోనూ వ్యాధి వ్యాప్తి ఇది మనుషులకు సోకదు జీవ భద్రతా చర్యలకు నివారణ పశు వైద్య నిపుణుల సూచన గోదావరి జిల్లాలో వ్యాప్తిపై ఆందోళన అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ కఠిన చర్యలు తప్పుడు ప్రచారం నమోదని సూచన అమ్మకాలు డమాల్ 80% తగ్గిన ఆభరణాల విక్రయాలు పెళ్లిళ్ళ సీజన్ అయినా కొనుగోలు అందంతే చుక్కలంటిన ధరే కారణం భూములు ఆస్తులు వివాహ రిజిస్ట్రేషన్కి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వినియోగదారులు తప్పని తిప్పలు స్లాట్ బుకింగ్లో నో ఫీజు మార్గదర్శకాలు జారీ థ్యాంక్ యూ